తమ్నైల్ చూడగానే మీ అందరికీ ఈ పాటికే అర్థమై ఉంటుంది. మరీ ఎక్కువగా లేట్ చేయకుండా విషయంలోకైతే వచ్చేద్దాం. అసలు ఎవరు ఈ డాకు మాన్సింగ్? పంజాబ్ రాష్ట్రంలో చంబల్ గ్రామానికి చెందిన ఈ వ్యక్తి నిజంగా 1000 దోపిడీలు మరియు 100కు పైగా హత్యలు చేశారంటే మీరు నమ్ముతారా? ఇతన్ని చూస్తే నిజంగా చంబల్ గ్రామానికే కాదు, పంజాబ్ రాష్ట్రానికి కూడా ఎందుకు అంత భయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి. మాన్సింగ్ అలియాస్ డాకు మాన్సింగ్ అఖండ భారతాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయం అది. అప్పుడే చంబల్ గ్రామంలో పంజాబ్ రాష్ట్రాన్ని తన అడ్డాగా చేసుకుని బ్రిటిష్ వాళ్ళకి ముచ్చాంట్లు పట్టించాడు ఈ వీరుడు. 1890లో మధ్యప్రదేశ్లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు డాకు మాన్సింగ్. మాన్సింగ్ రాజ్పూట్ తెగ చెందినవాడు. మాన్సింగ్ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూస్తూ పెరిగాడు. 1939 నుంచి 1955 మధ్యకాలంలో దోపిడీలు, హత్యలంటూ చంబల్ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేశాడు. ఇతను చేసిన మారణహోమంలో దాదాపు 32 మంది పోలీసుల్ని చంపాడు. కేవలం 17 మంది సభ్యులతో మాన్సింగ్ ఇంతటి మారణహోమం చేశాడు అంటే మీరు నమ్ముతారా? ఇది నమ్మి తీరాల్సిందే, ఎందుకంటే ఆ ముఠాలో ఉన్న వాళ్ళంతా మాన్సింగ్ కుమారులు, సోదరులు మరియు బంధువర్గమే. బ్రిటిష్ గవర్నమెంట్ మాన్సింగ్పై షూట్ అండ్ సైట్ ఆర్డర్ అయితే జారీ చేసింది. అంతేకాదు తనని ప్రాణాలతో పట్టించిన వారికి భారీ నరజానా కూడా ప్రకటించింది. కొన్ని రోజుల తర్వాత మాన్సింగ్ ముఠా సభ్యుల్లోనే ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో బ్రిటిష్ అధికారులు మాన్సింగ్ మరియు తన కుమారుని పట్టుకొని మరీ చంపారు. అక్కడితో మాన్సింగ్ చాప్టర్ అయితే ముగిసింది. కానీ ఇక్కడ ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు మాన్సింగ్ మంచివాడా చెడ్డవాడా? ఇంకా విషయంలోకి వస్తే చంబల్ ప్రాంతంలో చాలామంది వ్యక్తులు మాన్సింగ్ చెడ్డవాడు కాదని, పరిస్థితులే మాన్సింగ్ని అలా మార్చివేశాయని చెప్తున్నారు. ఉన్నవారి దగ్గర దోచుకొని ఆ సంపదని పేదవారికి పంచిపెట్టేవారని చెప్తున్నారు. ఎంతోమందిని ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నాడని. అంతేకాదు ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటంటే రాథోడ్ గ్రామంలో ఇతనికి ఏకంగా గుడే కట్టి పూజలు చేస్తున్నారంట. మీ ఉద్దేశంలో మాన్సింగ్ మంచివాడా చెడ్డవాడా కామెంట్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.